సో ఇప్పుడు మనం హెడ్డింగ్ ఎలిమెంట్ గురించి మాట్లాడదాం. ఓకే. సో ఇక్కడ నేను మొత్తం ఇదంతా తీసేసి హెడ్డింగ్ అని రాస్తా. ఓకే. సో హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క వెబ్సైట్లో హెడ్డింగ్ అనేది ఉంటుంది. సో మీరు చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ వికీపీడియా అని ఓపెన్ చేస్తా. ఇక్కడ చూస్తే మీరు ఇదేదైతే ఉందో ఈ షారుఖ్ ఖాన్ అని ఇదేదైతే ఉందో ఇది ఒక హెడ్డింగ్ అన్నట్టు. నేను ఇక్కడ కావాలంటే ఇన్స్పెక్ట్ చేసి కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ మీరు హవర్ చేస్తే ఇక్కడ చూడండి H1 అంటే హెడ్డింగ్ అన్నట్టు. ఓకే. సో హెడ్డింగ్స్లో మల్టిపుల్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ H1, H2, H3, H4, H5, H6 ఇలా 6 హెడ్డింగ్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంపార్టెన్స్ని బట్టి మనం హెడ్డింగ్స్ని యూస్ చేస్తాము. సో నార్మల్గా వెబ్ పేజెస్లో ఎలా అంటే ఒకటే H1 ఉంటుంది, అదే అన్నిటికంటే పెద్ద టైటిల్ అన్నట్టు, అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎన్ని H1s ఎన్ని H2s అయినా పెట్టుకోవచ్చు, కానీ బ్రౌజర్కి కూడా మీరు మంచిగా చెప్పాలి కదా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ బ్రౌజర్ మీకు చూపించాలి వెబ్సైట్. ఇప్పుడు మీరు ర్యాండమ్గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, మీకు ఒక వెబ్సైట్ వస్తుందంటే దాన్ని వాళ్ళు చాలా మంచిగా స్ట్రక్చర్ చేశారు, మంచిగా HTML రాశారు, కంటెంట్ అనేది చాలా మంచిగా ఆప్టిమైజ్డ్గా రాశారు, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ SEO అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మైండ్లో పెట్టుకొని వాళ్ళు రాయడం, ఏదైతే HTML కానీ కంటెంట్ కానీ ఉంది అది రాశారు. అందుకే అది మీకు టాప్లో కనిపిస్తుంది. మనం కూడా అలానే ఫాలో అవ్వాలి. సో ఏది ఎంత ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం చూపించాలి. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తా. సో H1 అని రాసా. H1 రాసి ఎంటర్ కొట్టగానే ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తా అంటే షారుఖ్ ఖాన్ అని రాసా. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేయగానే మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఇక్కడ రిఫ్రెష్ అండ్ ఇక్కడ మీకు ఇలా H1 అనేది షారుఖ్ ఖాన్ అని కనిపిస్తుంది. సేమ్ ఇలానే నేను ఏం చేస్తాను అంటే H2 రాస్తా అండ్ దిస్ ఈజ్ H2 అని రాస్తా నేను. ఓకే. అండ్ అలానే H3 అని రాస్తా. H3 అని రాసా. ఇందులో జస్ట్ H4, H4, H5, H5, H6 సేవ్ చేశాను నేను దీన్ని అండ్ రిఫ్రెష్ చేసా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంపార్టెన్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, అంటే దాని సైజు కూడా తగ్గుకుంటూ వస్తుంది. సో H1 అనేది పెద్దగా ఉంటుంది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వెబ్ పేజ్లో. H2 అంటే కొంచెం చిన్నగా, H3, H4, H5, H కంటే చిన్నగా అవ్వకుంటూ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్కి క్రియేట్ చేయాలి. సో నేనేమంటా అంటే H1లో మెయిన్ హెడ్డింగ్ అని రాస్తా అవెంజర్స్ అని. ఓకే. అండ్ అలానే H2లో ఏం రాస్తా ఐరన్ మ్యాన్ అని రాస్తా. ఓకే. అండ్ దాని తర్వాత ఒక P ట్యాగ్ చూపించాలి నాకు. సో P ట్యాగ్ రాసా దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని. ఓకే. అండ్ అలానే H2లో నేను H2లో ఫర్ ఎగ్జాంపుల్ థార్ అని రాసా అనుకోండి. థార్ అని రాసా. దాని తర్వాత P ట్యాగ్లో ఏం రాస్తా దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాసా మళ్ళీ ఏదో ఒకటి. ఓకే. అలానే H6 రాస్తా నేను. H6లో ఏం రాస్తా అంటే హల్క్ అని రాసా. Pలో ఏం రాస్తా ఐఆమ్ హల్క్ అని రాసా. ఓకే. సేవ్ చేసా. సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే చూడండి ఇది H1లో రాసాము, ఇది H2లో రాసాము, ఇది పారాగ్రాఫ్, ఇది కూడా H2లో రాసాము, ఇది H6లో రాసాము, ఇది పారాగ్రాఫ్లో రాసాము. సో ఇలా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని యూస్ చేసి ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు నా వెబ్ పేజ్కి మెయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది ఏంటిది ఇది, కాబట్టి ఇది నేను H1లో రాసాను. మీరు ఇక్కడ చూస్తే ఇది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని H1లో రాశారు. కానీ అదే మీరు కొంచెం కిందకు వస్తే ఇప్పుడు ఇదే ఎందులో రాశారో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఎర్లీ లైఫ్ అండ్ ఫ్యామిలీ, ఇది చూస్తే మీరు H2లో రాశారు. ఎందుకంటే అది మొత్తం షారుఖ్ ఖాన్ అనే టైటిల్ కంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన గురించి తెలుసుకోవాలి కాబట్టి వికీపీడియాలో వచ్చారు కదా. సో ఇది నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. మళ్ళీ ఇక్కడ పేరెంట్లో వస్తే ఏముంది, పేరెంట్లో వస్తే H3 అంటే H2 లోపల మళ్ళీ H2 ఇది. ఓకే. ఇది ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది, సెకండ్ ఇంపార్టెన్స్ ఉన్నది ఇది, దాని తర్వాత ఇది అని చెప్పి అలా ఇది కూడా H3లో ఉంటుంది, ఇది H2లో ఉంటుంది, మళ్ళీ ఇది H3లో ఉంటుంది. ఇవంతా పారాగ్రాఫ్. సో ఇలా మనం మొత్తం ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది డిఫైన్ చేస్తాము.